స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేశాయి. 2 కేసుల్లో అరెస్టును సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న విచారణ జరగాల్సిండగా జడ్జి సెలవులో ఉండటంతో ఇవాల్టికి వాయిదా వేశారు. కాసేపట్లో కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ట్రయల్ కోర్టులో కవితకు సంబంధించిన 2 బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ రోజు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ప్రజెంట్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రేపటితో జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతోంది. దీనికన్నా ముందు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ, సిబిఐ కేసులకు రెండింటిలో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు అంటే ఈ రోజు బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయి. రేపుతో జ్యుడిషియల్ కస్టడీ ముగిన నేపథ్యంలో రేపు మళ్ళా ఆ కస్టడీ కూడా పొడిగించే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే 16వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేసులో 16వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా కోర్టులో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో ఈ సిబిఐ కేసుతో పాటు విచారణ చేస్తామంటూ కూడా 22వ తేదీకి అంటే ఇవాటికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇటు సిబిఐ, ఈడీ కేసులో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. అంటే గతంలో అనేక సార్లు కవితను విచారించిన నేపథ్యంలో మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా గతంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి ఇంటర్న్ బెయిల్ సంబంధించి కూడా ఈడీ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ వాదన ఏకీభవించిన న్యాయమూర్తి కావేరి బవేజా మధ్యంతర బెయిల్ ను తిరస్కరించారు. అయితే ఈ నెల 20వ తేదీన రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగాల్సి ఉండగా మధ్యంతర బెయిల్ ఎలాగో కొట్టేశారు కాబట్టి ఈ బెయిల్ ను త్వరితగతిన విచారించాలంటూ కూడా కోరిన నేపథ్యంలో 16వ తేదీకి వాయిదా వేశారు. కానీ 16వ తేదీ కూడా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మళ్ళా సిబిఐ కేసు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ 22వ తేదీన జరగాల్సి ఉంది ఈ రోజు. దాంతో పాటు ఈడీ కేసు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు వింటామంటూ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కావేరి బవేజా ఇటు సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినబోతున్నారు. అయితే కవితకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు. గతంలో ఏదైతే శరత్చంద్రారెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మా ఏదైతే లేని భూమిని ఉన్నట్లుగా అగ్రిమెంట్ చేయడం, దానికి సంబంధించి కవితకు 2021 జూలై, నవంబర్ లో 2 దఫాలుగా 7 కోట్లు 14 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మరోవైపు ఇటు జాగృతి సంస్థకు సంబంధించి 80 లక్షలు ఇచ్చారంటూ శరత్చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఇంకా మరింత విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు సిబిఐ కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈడీ కూడా మా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి, కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను కీలకంగా వ్యవహరించారు కాబట్టి సౌత్ గ్రూప్ లోనే 100 కోట్ల ముడుపులు కవిత ద్వారానే చేతులు మారాయనేది గతంలో ఈడీ కూడా వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు కూడా అదే వాదనలు వినిపించే అవకాశం ఉంది. కవితను ఇప్పుడు విడిచిపెట్టడం ద్వారా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే ఆధారాలు ఉన్నాయో డిజిటల్ ఆధారాలు కానీ ఇతర ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే ఈడీ నుంచి, సిబిఐ నుంచి కనిపిస్తుంది. కానీ కవిత తరపున ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేశారు కానీ ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ కవిత నుంచి ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఏదో ఎవరో నోటి మాట చెప్పారు, అప్రూవర్ గా మారారని చెప్పి వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాత్రమే కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు తప్ప బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు తప్ప ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. అంటే గతంలో కూడా సిబిఐ, ఈడీకి సంబంధించి కవిత విచారణకు పలుమార్లు హాజరయ్యారు. ఇప్పుడు కూడా విచారణకు సహకరిస్తారు కాబట్టి కవితకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల ఆ కవితకు బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా ఈ 2 కేసుల్లో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసు కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబిఐ కేసు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కావేరి బవేజా ముందు వాదనలు ప్రతివాదనలు కొనసాగబోతున్నాయి. ఏం జరుగుతుందనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రేఖ. రైట్ శివ, అయితే బెయిల్ విషయంలో ఈడీకి సంబంధించి కూడా కవితను ఒకవేళ బెయిల్ ద్వారా విడుదల చేసినట్లయితే సాక్షులను ప్రభావితం చేస్తుంది అని ఈడీ అయితే గట్టిగా వాదిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు కవిత తరఫున బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఒక పాయింట్ వచ్చేసి అటు మైనార్టీ తీరని కొడుకున్నాడు అని చెప్పేసి, అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, మహిళ అని చెప్పేసి మరొకసారి దాఖలు చేశారు, అనారోగ్య సమస్యల గురించి. సో ఈ విధమైన కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
మొదట మధ్యంతర బెయిల్ కూడా తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలి. తనకు తల్లి అవసరం ఎంతో అవసరం ఉంది. ఆ తల్లి లేకపోవడం వల్ల ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 8వ తేదీన ఈ పిటిషన్ కొట్టేసినట్లు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏప్రిల్ 16 వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఏప్రిల్ 16 ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ లోను ప్లస్ ఎటువంటి ఆధారాలు కవితకు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించలేకపోయారు. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా సింగిల్ పైసా కూడా కవిత నుంచి గుర్తించలేకపోయారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలి అనేది ఈడీ వాదనలు వినిపించి ఈడీ తరఫున ఈడీ కేసులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు. మరొక గ్రౌండ్స్ లో కూడా హెల్త్ గ్రౌండ్స్ కు సంబంధించి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. తీవ్ర అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కవితకు బెయిల్ మంజూరు చేయాలనేది ఈడీ కేసులో వాదం వినిపించబోతున్నారు. మరోవైపు ఇటు సిబిఐ కేసులు కూడా హెల్త్ గ్రౌండ్స్ లోనే బెయిల్ మంజూరు చేయాలంటూ కోరబోతున్నారు. మరోవైపు ఎటువంటి ఆధారాలు అనేవి కవితకు ఎగరిస్ట్ గా లేవు, కేవలం ఆరోపణలు మాత్రం ఉన్నాయి కాబట్టి ఆరోపణలు ఎదుర్కొనేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉంది. బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు సహకరిస్తారు. ఇప్పటికే ఈడీ కేసులో 4 సార్లు విచారణకు సహకరించారు. గతంలో 2022 డిసెంబర్ 11 కూడా సిబిఐ కేసులో కూడా విచారణకు సహకరించారు. తర్వాత మళ్ళా ఈడీ కస్టడీలో ఉండగానే కవితను 6వ తేదీన విచారించారు. ఈ నెల 6వ తేదీన తర్వాత 11వ తేదీన విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే ప్రతి సందర్భంలో కూడా కవిత ఈడీకి కానీ సిబిఐ కానీ విచారణకు సహకరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా సహకరిస్తారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా ఇటు కవిత తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. శివ, అయితే మరి కాసేపట్లోనే ట్రయల్ కోర్టులో 2 బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరగబోతోంది. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియబోతున్న నేపథ్యంలో మొదటగా ఏ బెయిల్ పిటిషన్ ముందుగా విచారించే అవకాశాలున్నాయి? మొదట గతంలో ఏదైతే 16వ తేదీన సాధారణ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సి ఉంది కాబట్టి రెండు కూడా అంటే 1 by 1 ముందు ఈడీ కేసు సంబంధించి ఆ తర్వాత సిబిఐ కేసు సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఇటు కవిత తరపున ఒకరే వినిపిస్తారు. ఇటు రితేష్ రాణా గాని విక్రమ్ చౌదరి లేదా అభిషేక్ మను సింగ్ వీరి ముగ్గురులో ఒకరు కవిత తరపున వాదనలు వినిపిస్తారు. తర్వాత ఇటు సిబిఐ ఈడీ తరపున వారి సంస్థలకు సంబంధించిన దర్యాప్తు సంస్థల అడ్వకేట్స్ ఉంటారు, వారు వాదనలు వినిపిస్తారు. అయితే రేపటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది కాబట్టి ఈ రోజు దాదాపు బెయిల్ రాకపోవచ్చు అనేది ప్రధానంగా ఈడీ సిబిఐ వర్గాల నుంచి అయితే చెప్తుంది. అంటే వారు ప్రిపేర్ అయిన గ్రౌండ్స్ ని బట్టి కానీ ఇటు కవిత తరపున పిటిషన్ దాఖలు చేసిన లాయర్ల నుంచి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో హెల్త్ గ్రౌండ్స్ సంబంధించి అవన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పిటిషన్ సంబంధించి సేకరించి బెయిల్ మంజూరు చేయాలనేది కవిత తరపున వాదనలు వినిపించబోతున్నారు. రేపటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన నేపథ్యంలో మళ్ళీ అక్కడ నుంచి తిహార్ జైలుకు కవిత తరలిస్తారు. కానీ ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ సాధారణంగా ఎవరికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ గానీ సిబిఐ కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసే లోపు ఎవరికి అంటే 60 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా 3 నెలల నుంచి 6 నెలలకు ఎవరికి బెయిల్ రాలేదు కాబట్టి కవితకు కూడా రాకపోవచ్చు అనేది ప్రధానంగా ఈడీ సిబిఐ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. కానీ మహిళ కాబట్టి మహిళను దృష్టిలో ఉంచుకుని మహిళకు ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా కవిత తరపున వాదనలు వినిపించిపోతున్నారు. కానీ ఇటు ఈడీ సిబిఐ వర్గాలు కానీ ఇటు కోర్టు వర్గాలు మాత్రం ఇప్పట్లో బెయిల్ రాకపోవచ్చు, 3 నెలల తర్వాత 6 నెలల లోపు మాత్రమే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.